మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం రోజు గ్లాసుడు నీటిలో ఇది కలిపి ఆ ప్రదేశంలో పెడితే చాలు, మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఎలాంటి సమస్యలైనా అంటే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధలు అన్నిటి నుండి బయటపడతారు. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి, అనుకున్న పనులు నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి శనివారం రోజు నీటితో ఏ పరిహారం చెయ్యాలో తెలుసుకునే ముందు శ్రీ పద్మపురాణంలోని ఒక కథను ఇప్పుడు మనం విందాం. పూర్వం పరాత్వష్ట అనే దంపతులు ఉండేవారు. ఎంతకాలం గడిచినా వారికి సంతానం కలుగలేదు. ఆమె పుత్ర ప్రాప్తికై పరమేశ్వరునకు తపము చేయసాగింది. ఏకాగ్ర చిత్తంతో మహాదేవుణ్ణి ధ్యానం చేసింది. 1000 సంవత్సరముల పారాసాధ్వి యొక్క తపస్సునకు మెచ్చి శంకరుడు ప్రత్యక్షమైనాడు. ఆమె పరమశివ, సూర్యుడు శస్త్రశాస్త్రాలకు చంపబడని వాడు, విప్రధానవ రూపధరుడు అయినటువంటి పుత్రుణ్ణి ప్రసాదించు అని కోరుకున్నది. పరమేశ్వరుని వరానుసారం ఆమెకు వృతుడనే పుత్రుడు కలిగినాడు. స్వయంగా శుక్రాచార్యుల వారే ఆ వృతునికి విద్యాబోధ చేసినాడు. వర ప్రభావంతో గురు కృపతో మహాతేజ సంపన్నుడైనాడు వృతుడు. కానీ అతనిలో బలగర్వం ఎక్కువైపోయింది. చివరికి దేవేంద్రుని మీద దండెత్తాడు. అమిత బలవంతుడైన వృతుడు దేవాధిపతి అయినటువంటి ఇంద్రుడు 1000 సంవత్సరాల పాటు యుద్ధం చేశారు. చివరికి వృతుడు విజయం పొందాడు. పరాజితుడైనటువంటి సచీపత్ని బ్రహ్మలోకం చేరాడు. మించిన బలగర్వం మత్సరంగా మారగా వృతుడు శుక్రాచార్యునితో ఇలా అన్నాడు: యుద్ధంలో ఓడిన ఇంద్రుడు బ్రహ్మలోకం వెళ్ళాడు, నేను అక్కడికి వెళ్ళాలి, దారి చెప్పండి అన్నాడు. దానికి శుక్రుడు, రాక్షసనాథ, నీవు బ్రహ్మలోకానికి పోలేవు, తృప్తికి మించిన సంపద లేదు, త్రిలోకాధిపత్యంతో సంతృప్తి పడు అని అన్నాడు. ఇంద్రుడున్నంత వరకు నాకు సుఖం లేదు, వాడిని నాశనం చేయాలి. ఇంద్రుడికి బ్రహ్మలోకం వెళ్ళే అర్హత ఎలా వచ్చింది, నాకెందుకు లేదు అని వృతుడన్నాడు. పూర్వం పవిత్రమైన నైమిసారణ్యంలో 1000 సంవత్సరాలు ఇంద్రుడు శివునికై తీవ్ర నిష్ఠతో తపస్సు చేశాడు. అంతటి తపస్శాలి గనుక బ్రహ్మలోక ప్రవేశం ఇంద్రుడికి శంకరుని అనుగ్రహం వలన కలిగింది అని చెప్పాడు శుక్రుడు. వెంటనే వృతుడు నైమికారణ్యం చేరి తపస్సు ప్రారంభించాడు. దుష్టుడైన వృతుని సంహారంకు శ్రీకారం చుట్టిన శ్రీ మహావిష్ణువు ఇంద్రునితో ఇలా అన్నాడు: సురేశ్వర, పరమేశ్వరుని వరప్రభావం వలన వృతుడు శస్త్రశాస్త్రాలకు అవధ్యుడు. సరస్వతీ నది తీరంలో పరమనిష్టతో దదీచి మహర్షి తపమాచరిస్తూ ఉన్నాడు. 100 మూరల ప్రమాణంలో ఉన్న ఆ మహాముని వెన్నెముక వజ్రము కంటే కూడా 2 రెట్లు పటిష్టమైనది. ఆ దయాళుని లోకహితార్థము తన అస్థిని ఇవ్వమని ప్రార్థించండి అని శ్రీ మహావిష్ణువు ఇంద్రునితో చెప్పాడు. నారాయణుని అనుజ్ఞ తీసుకొని దేవేంద్రుడు కురుక్షేత్రంలో నదీ తీరంలో ఉన్న మహర్షి శిరోమణి వద్దకు వెళ్ళాడు. దదీచి మహర్షి ఇంద్రుని రాకకు కారణమేమని అడిగినాడు. ఇంద్రుడు జరిగినదంతా కూడా తెలిపి, మహానుభావ, వృతుని ఆగడాలు మితిమించి మీరిపోతూ ఉన్నాయి, అతని సంహరించకపోతే పండిత వినాశనం తప్పదు, దయచేసి మీ అస్థిని మాకు ప్రసాదించండి అని అన్నాడు. ఇంద్రుడు చేసిన ప్రార్థన విని దదీచి మహర్షి మహా ఆనందంతో పొంగిపోయాడు. లోకహితార్థము తన శరీరం వినియోగపడటం కన్నా కావలసినది ఏమున్నది అనుకున్నాడు. యోగ శక్తితో శరీర త్యాగం చేశాడు. దదీచి మహర్షి చేసిన అసామాన్యమైన త్యాగానికి విభ్రమిత్రుడైనటువంటి వెల్బోర దదీచికి నమస్కరించాడు. అస్థితో వజ్రాయుధాన్ని చేయించి లోక భీంకరుడైనటువంటి వృతు సంహారం చేశాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, మహనీయులు పరోపకారార్థము తమ శరీరమును కూడా త్యాగం చేయడానికి వెనుకాడరు. అడగ్గానే మహానందంతో ఇంద్రునికి తన అస్థిని ఇచ్చి దదీచి మహర్షి మనకు మార్గదర్శి అయినాడు.
అలాగే గర్వం, అహంకారం వినాశ హేతువులు. బలగర్వంతో హుంకరించిన వృతుడి ఎంతో వరబలం ఉండి కూడా మత్సరంతో ఇంద్రుని నాశనం చేయబోయి తానే నాశనమైపోయినాడు. ఇక వీడియోలోకి వస్తే, ఈ సమాజంలో అనేక మంది ఆర్థిక సమస్యల వలన సతమతమవుతూ ఉన్నారు. ఆర్థిక సమస్యలు ఒక్కటే కాదు, ఒక్కో మనిషికి ఒక్కో రకమైన సమస్య అనేది ఉంది. ఇలా మీకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్య నుండి బయటపడడానికి శనివారం నాడు చేయవలసిన ఒక పరిహారం తెలుసుకుందాం. ఈ పరిహారం చేస్తే నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. దుష్ట శక్తులు మీ దరిదాపుల్లోనికి కూడా రారు. శనివారం రోజు రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చెయ్యాలి. మరి ఏం చెయ్యాలి అంటే, శనివారం రాత్రి శుభ్రంగా భోజనం చేసి పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాక ఒక గ్లాస్ నీటిని తీసుకోండి. వెండి గ్లాసుల్లో కానీ, రాగి గ్లాసుల్లో కానీ, గాజు గ్లాసుల్లో కానీ ఈ నీటిని తీసుకోండి. స్టీలు గ్లాసు ఈ పరిహారానికి పనికిరాదు. ఇలా గ్లాసుతో నీటిని తీసుకొని ఆ నీటిలో ఒక స్పూన్ గంధం కలపండి. ఆ తర్వాత ఈ గంధం నీటితో ఉన్న గ్లాసును మీరు పడుకునే చోట తలవైపు భాగంలో మీ చెయ్యి తగలకుండా ఉండేలాగా పెట్టుకోండి. మీరు పడుకునే మంచం దగ్గర తలవైపు భాగంలో ఈ నీటిని పెట్టుకోండి. ఈ నీటిపై మూతను కూడా పెట్టవద్దు. అంటే కొంతమంది నీటిలో పురుగులు పడతాయని మూత పెడదాం అనుకుంటూ ఉంటారు. కానీ పురుగులు పడినా పర్వాలేదు, ఈ గ్లాసుపై మూత మాత్రం పెట్టవద్దు. ఇలా నీటిని పడుకునే దగ్గర తలవైపు పెట్టిన తర్వాత ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈ చిన్న మంత్రాన్ని 21 సార్లు జపించి ఇక మీరు పడుకోండి. మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత గ్లాసులో ఉన్న ఈ నీళ్లను తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయండి. మీకు ప్రతిరోజు ఉదయం లేచి స్నానం చేసుకుని తులసి పూజ చేసే అలవాటు ఉంటే తులసి మొక్క మొదట్లో కూడా ఈ నీటిని పొయ్యవచ్చు. పూల మొక్కలకు కూడా ఈ నీటిని పోసుకోవచ్చు. మొక్కల మొదట్లోనే ఈ నీటిని పొయ్యాలి, ఇంకెక్కడా కూడా పొయ్యకూడదు. షింక్లో కానీ, ఎవ్వరూ నడవని చోట కానీ, ప్రవహించే నీటిలో కానీ ఈ గంధం నీటిని కలపకూడదు. కేవలం మొక్కల మొదట్లోనే పొయ్యాలి. ఆ తర్వాత గ్లాసును శుభ్రం చేసి పెట్టుకోండి. 11 శనివారాలు ఇలా చేయండి. 11 శనివారాలు కూడా సేమ్ గ్లాస్తో ఈ పరిహారం చేయండి. ఇది చాలా తేలికైన శక్తివంతమైన ఉపాయం. ఈ ఉపాయం చేసిన 24 గంటల్లోనే కొంతమందికి మార్పు కనిపిస్తుంది. సమస్యలు చాలా సులభంగా తొలగిపోతాయి. నకారాత్మక శక్తులు పోతాయి. కాబట్టి మీరు కూడా శనివారం రోజు నీటితో ఈ పరిహారం చేసి, గంధం కలిపిన నీటితో ఈ పరిహారం చేసి సమస్యను తొలగించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.